అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి వ్యవస్థలో ముఖ్యమంత్రి అనుకున్న వాళ్ళకి, మంత్రులు అనుకున్న వాళ్ళకి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అనుకున్న వాళ్ళకి, అధికార పార్టీ వాళ్ళకి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. సో వాళ్ళకి సంబంధించిన ఉద్యోగులు ఎక్కడెక్కడ ఉండాలి, ఏ కులపాయన ఉండాలి, ఎవరైతే బాగా దోషపెడతారు, ఎవరైతే మేము చెప్పినట్టు కేసులు పెడతారు, ఎవరైతే మేము చెప్పినట్టుగా లంచాలు వసూలు చేస్తారు, ఇట్లా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవినీతి మొత్తం వేళ్ళునుకుపోయింది. అసలు ఎంత భయంకరంగా ఉందంటే మనం ఇవాళ రేపు ఏ ఆఫీసర్ని పట్టుకున్నా 100 కోట్లు బయటకు వస్తున్నాయి. అయితే రీసెంట్గా నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా ఒక ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ని, భూపాలపల్లి జిల్లా చిట్యాల సిఐగా ఉన్న మల్లేష్ యాదవ్ గారిని అండ్ జూబ్లీహిల్ సిఐగా ఉన్న ముత్తు యాదవ్, ఈ ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేశారు. కారణం ఏంటి అంటే 2 కేసులు ఉన్నాయి ఇందులో. సరే, పోలీసులు ప్రభుత్వం ఏమంటుందంటే జనరల్ ట్రాన్స్ఫర్స్ అంటుంది. మీరు అదే అంటారని మాకు తెలుసు, ఎందుకంటే మీరు అది మాత్రమే అంటారు, ఎందుకంటే మీరు తప్పును ఒప్పుకోరు కదా ఎట్లాగో. ఈ ఇద్దరు బీసీలని, దట్టు యాదవ సిఐలని, యాదవ పోలీస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేశారు. మీరు ఒక్కసారి గమనిస్తే ఒక్కొక్క కేసుని మనం చూద్దాం. ఫస్ట్ భూపాలపల్లి జిల్లా చిట్యాల కేసు చూద్దాం. ఈ చిట్యాల మండలంకి సంబంధించినటువంటి దాంట్లో మధువంశీ రావు అనే ఒక వెలమ కమ్యూనిటీకి సంబంధించిన ఒక కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నాయకుడు, ఆయనకు బాసు అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఈ మధువంశీరావు ఒక జర్నలిస్ట్ మీద, పుల్లా రవీంద్ర అనే జర్నలిస్ట్ మీద ఆ ఇంట్లోకి చొరబడి దాడి చేసి విధ్వంసం సృష్టించి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇద్దరిని, జర్నలిస్ట్ భార్యని. ఆమె గొంతు నిలిమారు, ఆమె నోరు మూశారు. సో నానా బీభత్సం చేసి కులం పేరుతో మాదిగా లకారంతో మాట్లాడి దాదాపు ఒక 10 మంది ఆ కుటుంబం మీద అటాక్ చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత అంతా సైలెన్స్. లోకల్గా ఉన్న జర్నలిస్ట్ సంఘాలు కొంత పోరాటం చేసినాయి. సంఘాలు కొంతమంది పోయి ఇష్యూని కొంత బయటికి తీసుకొచ్చారు. దాని తర్వాత ఆ ఇష్యూ సద్దుమణుగుతుంది అనుకున్న సమయంలో మనం ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ లైవ్లోకి వచ్చిన సమస్య మళ్ళీ ఆ రాష్ట్ర స్థాయిలో ఒక చర్చకు దారితీసింది. అక్కడ మనం పోయినప్పుడు ఎవరి గురించి మాట్లాడినాం, ఎవరు ఇందులో నిందితుడు, మధువంశీరావుని ఎందుకు అరెస్ట్ చేయలేదు A1గా పెట్టిన తర్వాత? ప్రధానంగా ఇందులో ఉన్న ఇద్దరెవరు, ఎమ్మెల్యే, డిఎస్పీ సంపత్రావు. ఎమ్మెల్యే బాగానే ఉన్నాడు, డిఎస్పీ సంపత్రావు బాగానే ఉన్నాడు. ఇవాళ ఆ స్థానికంగా ఉన్న సిఐ మీద వేటు పడ్డది. జనరల్ ట్రాన్స్ఫర్ అని అంటారు వీళ్ళు, మళ్ళీ ఆయన 2 ఏళ్ళ అయింది వచ్చి ట్రాన్స్ఫర్ అంటారు. ఇప్పుడు అది SC/ST కేసు, మర్డర్ కేసుతో పాటుగా పెట్టింది SC/ST కేసు. ఇంకా సిఐ అతన్ని A1గా చేర్చిండు. ఎవరిని? మధువంశీరావుని. మల్లేష్ యాదవ్ ఏం చేసిండే A1గా చేర్చిండు. SC/ST కేసు డిఎస్పీ పరిధిలోకి వస్తుంది. మరి సంపత్రావు ఎన్నేళ్ల నుంచి ఉన్నాడు అక్కడ భూపాలపల్లి డిఎస్పీగా? దాదాపుగా 6 సంవత్సరాలు, 2019-20 నుంచి. మధ్యలో ఒక 1.5 year రాములు అని ఇంకొక ఆఫీసర్ వస్తాడు. దాని తర్వాత మళ్ళీ ఈయనే ఎంటర్ అవుతాడు. మరి భూపాలపల్లికి సంపత్రావుకున్న అవినాభావ సంబంధం ఏంటంటే కులం. ఇక్కడ కులమే. మల్లేష్ యాదవ్ది యాదవ కుటుంబం కులమే ఇక్కడ బాధితుడైండు. ఆయన మీద వేటు పడ్డది. వెలమ ఆయనకు సంబంధించిన సంపత్రావు మాత్రం 6 సంవత్సరాలకు పైన ఆయన పదవిలో కొనసాగిండు. అక్కడ కులమే, ఇక్కడ కులమే. సో ఎందుకు ఆయన కంటిన్యూ అయ్యిండు? అన్ని లావాదేవీలు, వ్యవహారాలు ఆయన ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా, అక్కడున్న ఆ వెలమ కారిడార్ చెప్పినట్టుగా ఆయన పనిచేస్తాడు కాబట్టి ఆయన ఇక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు SC/ST కేసుకు బాధ్యులు ఎవరు? డిఎస్పీ. మరి ఇక్కడ ఎవరిని సస్పెండ్ చేయాలా? 6 ఏళ్ల నుంచి ఉన్న డిఎస్పీని సస్పెండ్ చేయరు, చివరికి సిఐ మీద వేటు పడుతుంది. అంటే జనాలకు చెప్పుకోవాలి కదా, మేము కరెక్ట్గా ఉన్నాం, మేము లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా పెట్టినాం కాబట్టి సిఐని సస్పెండ్ చేసినాం. అసలు సంబంధం లేని సిఐని సస్పెండ్ చేసారు. అన్ని సంబంధాలు ఉన్న డిఎస్పీని, ఎమ్మెల్యేని పక్కన పెట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యేకి కూడా ఆ పదవి నుంచి కూడా వీకాలి. నేను ఎమ్మెల్యేని, జనాలు నాకు ఓట్లు వేసారు అంటే, జనాలు ఓట్లు వేసినప్పుడు జనాల కోసం పనిచేయాలి. జనాల కోసం పనిచేయకుండా ఇట్లాంటి డిఎస్పీ సంపత్రావు లాంటి పోలీస్ ఆఫీసర్లను పెట్టుకొని ఇట్లాంటి కింది స్థాయి అధికారుల మీద కేసులు. ఆయన 6 ఏళ్ళు ఎట్టుంటాడు, సిఐ ఆయన ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు? సో ఇది ఎంత అన్యాయం ఇది. ఇక్కడ మల్లేష్ యాదవ్ ఇక్కడ బలైండు, సంపత్రావు చాలా సేఫ్గా ఉన్నాడు. ఈ టోటల్ ఎపిసోడ్లో కల్ప్రిట్లో ఎవరంటే ఒకటి సంపత్రావు, ఒకటి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, చేతులు దులుపుకున్నారు, అయిపోయింది. రెండో కేసు ఎక్కడ మన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముత్తు యాదవ్ అనే ఒక సిఐని ఆయన్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. కారణం ఏంటి అంటే కొండా సురేఖ OSD సుమంత్ సంబంధించిన వ్యవహారంలో ఎవరినో కొట్టిర్రు, వాళ్ళకి దెబ్బలై గొంగిడి హరికృష్ణ అనే వ్యక్తిని కొట్టితే
గాయాలైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంలో లేట్ అయింది, సుమంత్ను అరెస్ట్ చేయడంలో లేట్ చేసిండు అని జూబ్లీహిల్స్ సీఐ మీద వేటుపడ్డది. ఈ పర్టికులర్ అంశంలో అసలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలి, అర్ధరాత్రి ఏం జరిగిందో. అసలు ముత్తు యాదవ్ మీకు వ్యతిరేకంగా ఎక్కడ పనిచేసిండు అక్కడ సిఐ? ఈ మహేందర్ రెడ్డి అనే వీళ్ళు బాధితులంతా మీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఆయనకంటే ముందే. ఆ కంప్లైంట్ కాపీ ఉన్నది. గొంగిడి హరికృష్ణ మా దగ్గర పెద్ద ఎత్తున మా పేర్లు వాడుకొని వసూలు చేస్తున్నాడు, మీకు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కాలేదు. ఇప్పుడు ఇందులో ఈ ముత్తు యాదవ్ని సిఐని ఇరికిచ్చి ఆయన మీద ట్రాన్స్ఫర్ చేసి ఎప్పుడు వచ్చింది ఈ ముత్తు యాదవ్? సస్పెండ్ చేసారు. ఇక్కడ సస్పెన్షన్ ఏకంగా, ట్రాన్స్ఫర్ ఏమో ఇక్కడ సస్పెన్షన్. సో ఈయన ఏకంగా సస్పెండ్. ఈయన వేసిన తప్పేంది అంటే సుమంత్ను పట్టుకోవడంలో ఫెయిల్ అయిందట. సుమంత్ను పట్టుకోవడంలో ఫెయిల్ అయిందని, అరెస్ట్ చేయడంలో ఫెయిల్ అయిందని సస్పెండ్ చేశారు. మీరు చూడండి, ఆయన వచ్చింది ఎప్పుడు? జూలైలో వచ్చిండు ఆ ముత్తు యాదవ్. ఇది కూడా కుట్రనే. ఎందుకంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అంటేనే, జూబ్లీహిల్సే కాదు, షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, ఈ వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా రావులు, రెడ్లు, కమ్మలు వీళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం అంతా వీళ్ళే ఉంటారు ఇక్కడ. ఈ లా అండ్ ఆర్డర్ పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నతాధికారులుగా, ఆఫీసర్లుగా వీళ్ళే కొనసాగుతారు. మీరు చూడండి, లెక్కలు తీయండి. మీరు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎవరన్నా బీసీలు ఈ మధ్యకాలంలో ఉన్నారా? 2006లో శ్రీనివాసరావు, 2007లో శ్రీనివాసరావు, నర్సింగ్రావు, అంత రావులే. మొత్తం ఆ కారిడార్ అంతా కమ్మలకు అప్పచెప్పారు. మరి ఎంతమంది రావు అంటే ఇలా రావు అని అందరికీ ఉంటుంది అనుకోండి, కానీ మన ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే ఇలా లేరు. డివి ప్రదీప్ కుమార్ కమ్మ, ఎస్ వెంకటరెడ్డి, కె పూర్ణచందర్, 2019-20లో బలవంతయ్య, 2021లో రాజశేఖర్ రెడ్డి, 2023లో పి రవిప్రసాద్, 2021లో రాజశేఖర్ రెడ్డి, 23లో రవీంద్ర ప్రసాద్, 24లో వెంకటేశ్వర్ రెడ్డి, 25లో శ్రీనివాసులు రెడ్డి, 26 జూలైలో ముత్తు యాదవ్ వచ్చింది. ఎప్పటి నుంచి లెక్క చెప్తే ఇంక అంతకుముందు లెక్క తీస్తే మొత్తం వాళ్ళే ఉంటారు. అంటే మీ కారిడార్ ఇది. అక్కడ ఎట్లొచ్చిండో అటో ఇటో మరి ఆడ తెలియదు, కానీ వచ్చిన నెల రోజులు లేపావతల పడేసారు. కథం. వాళ్ళు మాట్లాడలేరు కదా, డిపార్ట్మెంట్ యూనిఫామ్ సర్వీస్ కాబట్టి వాళ్ళు మాట్లాడలేరు, బయటికి రాలేరు పాపం. ఇట్లా నలిగిపోతున్నారు వీళ్ళంతా. ఇప్పుడు ఇది మీ ఇందులో కులం ఎందుకు వచ్చింది, మన ఆడ కులం ఎందుకు వచ్చింది? సంపత్రావుని 6 ఏళ్ళు ఎందుకు ఎట్లా కంటిన్యూ చేసి భూపాలపల్లిలో? కులం కాదా? కులమే కదా అది. సో ఇంత ఓపెన్గా ఈ జూబ్లీహిల్సే కాదు, ఇంకా ఈ చుట్టుపక్కల ఈ వెస్ట్ సైడ్ ఉన్న ప్రాంతాలు మొత్తం వీళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఆర్డీఓలు చూడండి మీరు, ఆర్డీఓలు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల మల్కాజ్గిరి నుంచి మొదలు పెడితే మహేశ్వరం ఇదంతా మొత్తం రెడ్లే. ఒక్కడే ఒక బీసీ ఎక్కడో ఉన్నట్టున్నాడు, బీసీ ఎస్సీ ఒక్కడే. ఆర్డీఓలు ఏం చేస్తారు? భూములు, లావాదేవీలు. ఎవరి భూమి ఎట్లా సెట్ చేయాలి? రేవంత్ రెడ్డికి సెట్ చేయాలి, మొత్తం అందరికి సెట్ చేయాలి కాబట్టి మొత్తం వాళ్ళని పెట్టుకున్నారు. సో ఈ 2 ఇన్సిడెంట్ విషయంలో, ఈ 2 ఒకటి ట్రాన్స్ఫర్, ఇంకోటి సస్పెన్షన్, వీటి విషయంలో గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. ఖచ్చితంగా బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ మాట్లాడాలి. ఇందులో ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో సంపత్రావుని ఇమీడియట్గా అక్కడి నుంచి తొలగించాలి. ఎందుకు తొలగించరు? 6 సంవత్సరాలు ఒక ఆఫీసర్ ఎట్లుంటాడండి ఒక ప్రాంతంలో? సో దీని మీద తక్షణమే గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎవరైతే అది ఆఫీసర్ ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి తీసేయాలి. అండ్ దాంతోపాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఏం జరిగింది, అసలు గొంగిడి హరికృష్ణ అనే వ్యక్తి రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అంటున్నారు. మరి ముత్తు యాదవ్ చేసిన తప్పేంది, ఎందుకు ఆయన్ని సస్పెండ్ చేశారు, ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు 2 బీసీ యాదవ సామాజిక వర్గం సంబంధించినటువంటి సిఐలు, ఒకరు జూబ్లీహిల్స్ సిఐ ముత్తు యాదవ్ను సస్పెండ్ చేయడం, రెండవది భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం సంబంధించినటువంటి సిఐ మల్లేష్ యాదవ్ను ఆ పోస్టింగ్ తప్పించి హైదరాబాద్ రిపీట్ చేయాలని చెప్పేసి నిన్ననే ఆర్డర్స్ రావడం జరిగింది. అయితే 2 సమస్యల గురించి మనం డీటెయిల్గా మాట్లాడాలంటే ఫస్ట్ జూబ్లీహిల్స్ గురించి మాట్లాడదాం. జూబ్లీహిల్స్కి గత 20 సంవత్సరాలు మాకు తెలిసినంత వరకు 20 సంవత్సరాలుగా అక్కడ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులే రాజ్యం వెళ్తున్నారు సిఐలుగా. మొట్టమొదటిసారి ఒక బీసీ యాదవ్ సంబంధించినటువంటి ముత్తు యాదవ్ రావడం జరిగింది. అది కూడా ఆయన వచ్చి 1-2 నెలలు కూడా కాలేదు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంది, ఏం కారణంతో సస్పెండ్ చేశారంటే కొండా సురేఖకు సంబంధించినటువంటి ఓఎస్డీ సుమంత్ను అరెస్ట్ చేయడంలో జాప్యం జరిగింది అని చెప్పేసి కూడా ఆ కారణంతో ముత్తు యాదవ్ సిఐని సస్పెండ్ చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, సిఐ దగ్గర సమాచారం ఉంది,
సుమంత్ ఎవరైతే మాజీ ఓఎస్డీ సుమంత్ ఎక్కడున్నాడు అనే విషయం రేవంత్ రెడ్డి దగ్గర సమాచారం ఉంది. అది కొండా సురేఖకు సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అనేటువంటి సమాచారం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కదా. మరి ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ను పంపించి మరి ఆయన అరెస్ట్ చేపిస్తారా అని మేము అడుగుతున్నాం. సుమంత్ ఎక్కడున్నాడో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదా? ఈ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పోలీస్ వ్యవస్థ, టెక్నాలజీ పరంగా ఉన్న పోలీస్ వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది తెలంగాణకు సంబంధించిన పోలీస్ వ్యవస్థ. మరి ముత్తు యాదవ్ను సస్పెండ్ చేసి దాదాపు 24 గంటలు దాటుతున్నప్పుడు కూడా ఎందుకు సుమంత్ను అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఎవరు కాపాడుతున్నారు అని మీరు ఒకసారి మిమ్మల్ని మీరు అవలోకనం చేసుకోవాలి. ఇది కేవలం బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక వ్యక్తులపైన వేటు వేయడానికి కారణంగా చెప్తున్నది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇది కేవలం ఒక యాదవ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం పైన రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నటువంటి కుట్రగా మేము చూస్తూ ఉన్నాం. రెండో విషయం, చిట్యాలకు సంబంధించిన విషయంలో మల్లేష్ యాదవ్ను తప్పించడం జరిగింది అక్కడ పొజిషన్ నుంచి. అక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సంబంధించినటువంటి విచారణాధికారి డిఎస్పీ ఈరోజు చాలా స్పష్టంగా మేము ఆరోపించాం, ఎవరైతే నిందితుడో కొక్కిరాల మధువంశీరావును కాపాడుతున్నది ఎమ్మెల్యే డిఎస్పీ అని చాలా స్పష్టంగా చెప్పినాం. మరి ఎమ్మెల్యే అంటే పక్కన పెట్టాను కానీ డిఎస్పీ పైన చర్యలు తీసుకోకుండా కేవలం మధువంశీరావు పైన కేసు పెట్టి A1గా చూపించి అదేవిధంగా ఆయన అరెస్ట్ చేసినందుకు ఈరోజు మల్లేష్ యాదవ్ను, ఒక నిందితుని అరెస్ట్ చేసినందుకు మల్లేష్ యాదవ్ను ఆ పోస్టు నుంచి తప్పించినట్టుగా మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది బీసీల పైన జరుగుతున్నటువంటి కుట్రగా మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు దీనిపైన స్పందించాలి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక చాలా స్పష్టంగా జూబ్లీ సంబంధించిన వ్యవహారంలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎఫ్ఐఆర్ ఏది ఓఎస్డీ సుమంత్ ఒక వ్యక్తిని కొట్టిండు, ఎవరు గొంగిడి హరికృష్ణ అనే వ్యక్తిని కొట్టిండు అని చెప్పేసి 20వ తారీఖు రోజు, ఇది లాస్ట్ వీక్ 20వ తారీఖు రోజు మేడిపల్లి పిఎస్లో 0 ఎఫ్ఐఆర్ ఫైల్ కావడం జరిగింది. అయితే అక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే గొంగిడి హరికృష్ణ అనే వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండో ఆ కంప్లైంట్ కాపీ నా దగ్గర ఉన్నది. ఒకసారి ఆ కంప్లైంట్ కాపీలో నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను. నేను నా మిత్రుడు కిరణ్ కలిసి అని చెప్పేసి 2 సార్లు కిరణ్ పేరు ఆయన ఇచ్చిన కంప్లైంట్లో వాడతాడు. ఈ కిరణ్ ఎవరు అని మేము ఆరాధిస్తే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మాజీ పిఏ, ప్రస్తుతం రేవంత్ కోర్టులో కీలకంగా సన్నిహితుడిగా ఉండి వ్యవహారాలు చూస్తున్న వ్యక్తి అని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గతంలో 2021 వరకు కూడా రేవంత్ రెడ్డి పిఏగా ఉన్నాడు. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడిగా ఉన్నటువంటి కిరణ్ ఎవరైతే ఉన్నారో ఆ కిరణ్ ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ కాపీలో నేను కల్పితాలు చెప్పట్లేదు, గొంగిడి హరికృష్ణ రాసినటువంటి కంప్లైంట్లో చాలా స్పష్టంగా ఉంది కిరణ్ పేరు. ఈ కిరణ్ రేవంత్ రెడ్డి సన్నిహితుడు. ఈయన ఆదేశాలతో ఈరోజు అక్కడ కేసు కట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా దీనికంటే ముందు, ఇది ఎప్పుడు 20వ తారీఖు కేసు, దానికంటే ముందు మాదాపూర్ పిఎస్లో హరికృష్ణకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, గొంగిడి హరికృష్ణ సంబంధించినటువంటి వసూళ్ల చిట్టా ఏదైతే ఉందో, వసూళ్ల చిట్టా మొత్తం కూడా ఇట్లా అందరి దగ్గర వసూలు చేసిండు. ఎవరి పేరు చెప్పి? రేవంత్ రెడ్డి సన్నిహితుడు కిరణ్, ఈయన ఇద్దరు కలిసి చేసినటువంటి లెక్క ఎంత లెక్క తెలుసా? 1,80,00,000 1,80,00,000 లెక్క. ఇది కొంతమంది ఇచ్చిన కంప్లైంట్. మొత్తంగా 10 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి సన్నిహితుడు కిరణ్, అదేవిధంగా గొంగిడి హరికృష్ణ వసూలు చేసిరు. ఎవరి పేరు చెప్పి? సుమంత్ పేరు, కొండా సురేఖ పేరు చెప్పి వసూలు చేసి చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ దానికంటే ముందు జరిగిన వ్యవహారమే. సుమంత్ వీళ్ళని పిలిచిండు, ఎందుకురా భయ్ మా పేరు చెప్పి ఎందుకు వసూలు చేస్తారని చెప్పేసి స్థానికంగా ఉండేటువంటి జూబ్లీస్ పిఎస్లో వీళ్ళని గొంగిడి హరికృష్ణను పంపించడం జరిగింది పోలీసులు ఇన్ఫార్మ్ చేసి. 30వ తారీఖు రోజు జూబ్లీస్ పిఎస్లో అర్ధరాత్రి సమయంలో గొంగిడి హరికృష్ణ జూబ్లీస్ పిఎస్లో ఉన్నాడా? ఎన్ని గంటలు ఉన్నాడు? ఒకవేళ ఆయనకు దెబ్బలు తగిలితే మరి ఎందుకు ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకుపోలేదు? ఇవన్నీ కూడా జూబ్లీస్ పిఎస్ సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీస్తే అన్ని విషయాలు కూడా బయటపడతాయి. ఎందుకంటే మాదాపూర్ పిఎస్లో దీనికి సంబంధించిన కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్కి సంబంధించినటువంటి మెసేజ్ వస్తుంది, కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు. అయితే దీని తర్వాత 18 రోజులకు ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఇక్కడ మాకున్నటువంటి అనుమానాలు ఏంటంటే, రేవంత్ రెడ్డి గొంగిడి హరికృష్ణ అనేటువంటి ఎవరైతే ఈ మంత్రుల పేర్లు చెప్పి కొండా సురేఖ పేరు చెప్పి వసూలు చేయలేదు, చాలామంది మంత్రుల పేర్లు చెప్పి వసూలు చేసిండు. 10-20 కోట్ల రూపాయలు వసూలు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి చిట్టా కూడా మా దగ్గర ఉన్నది. అయితే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారంలో వసూలు చేసి చెప్పేసి ఈరోజు ఆ వసూలు చేసే వ్యక్తి అక్రమంగా కేసు పెడితే సుమంత్ మీద పగ తీర్చుకోవడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గొంగిడి హరికృష్ణకు మద్దతు పలుకుతూ ఉన్నాడు.
గొంగిడి హరికృష్ణ ఎవరంటే పెద్ద ఎత్తున వసూలు చేస్తూ ఉన్నాడు. మరి ఎవరు కలిసి కిరణ్తో కలిసి వసూలు చేస్తారని చెప్పేసి చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నాం మేము. ఇది 100% రేవంత్ రెడ్డి ఒక వసూల్ రాజాకు, అదేవిధంగా తన అనుచరుడికి సన్నిహితంగా ఉండే వసూల్ రాజా ఉన్నాడు కాబట్టి ఇద్దరు కలిసి కోట్ల రూపాయలు వసూలు చేసి మరి రేవంత్ రెడ్డికి ఏమైనా మూటలు పంపిస్తున్నారా? దానిలో భాగంగానే ఈరోజు ఓఎస్డీ సుమంత్ పైన పగదీర్చుకోవడానికి గొంగిడి హరికృష్ణ అనేటువంటి దొంగకు సద్దులు కడుతున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి చాలా స్పష్టంగా మేము ఆరోపణలు చేస్తున్నాం. ఇంకా ఇదే విధంగా ఎవరైతే బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి సీఏల పైన వేటు వేసిర్రో దయచేసి ఇది బడుగు బలహీన వర్గాలపైన చేసినటువంటి కుట్రగా, బీసీల పైన ముఖ్యంగా యాదవ్ సామాజిక వర్గం పైన చేసినటువంటి కుట్రగా మేమందరం కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందని చెప్పేసి కోరుతూ, ఇలాంటి మంచి పద్ధతి కాదు రేవంత్ రెడ్డికి. ఇప్పటికే మీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఇంకా ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్తున్నప్పటికీ బీసీల పైన కుట్ర చేస్తూ బీసీలకు అన్ని రంగాల్లో, రాజకీయ రంగంలో కానీ లేకపోతే సామాజిక రంగంలో కానీ ఏ రంగంలో కూడా అవకాశాలు రాకుండా రేవంత్ రెడ్డి తన సామాజిక వర్గమే మొత్తం ఏలాలే, మొత్తం చేయాలనే కోణంలో ఈరోజు బీసీల పైన పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారు. దాన్ని తెలంగాణ సమాజంలో బీసీలందరూ కూడా దాదాపు 60% బీసీలందరూ గమనించాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో జరుగుతున్న ఒక వ్యవహారం మీద ఈరోజు అందరం స్పందించడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్సీ, దళిత, బీసీ వర్గాల మీద, పోలీస్ అధికారుల మీద జరుగుతున్న పరోక్షంగా ఓ క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ శాఖలు జరుగుతున్న అవినీతి అక్రమాలు ఒకటి, అవినీతి అధికారులకేమో అండగా ఉంటూ పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు కానివ్వండి, కాంగ్రెస్ ఈ ఎమ్మెల్యేల స్థాయి అధికార పార్టీ లీడర్లు కానివ్వండి, చిట్యాల సిఐ మల్లేష్ యాదవ్ గారు కానివ్వండి, జూబ్లీ సిఐ ముత్తు యాదవ్ గారి ఒకరి మీద సస్పెన్షను, ఒకరి మీద బదిలీ, అంటే వరుసగా. అంటే ఇది ఎంత అన్యాయమైన విషయం అంటే, అధికార పార్టీ లీడర్ల మీద కేసులు కడితే ఈ నిజాయితీ గల పోలీస్ అధికారులకు ఈ రాష్ట్రంలో స్థానం లేదు. ఎక్కడ పడితే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికి 5 ఎస్ఐలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 9 మంది కనీసం హెడ్ కానిస్టేబుల్ కానీ కానిస్టేబుల్ కానీ 9 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డట్టు ఈ నేషనల్ క్రైమ్ బ్యూరో ఈ పోలీసు నివేదికలే చెప్తున్నాయి. అంటే ఎంత పని ఒత్తిడికి గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అధికార పార్టీ, ఈ కాంగ్రెస్ లీడర్ ఈ వివిధ నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గం ఉంటే ఆ సామాజిక వర్గం ఎస్ఐలకు ముఖ్యంగా అగ్రవర్ణాలకు సంబంధించి పోలీస్ అధికారులకే మంచి పోస్టింగ్లు వస్తున్నాయి. ఈ దళిత, బీసీ సామాజిక వర్గాలకు చెందిన సిఐలు కానివ్వండి, ఎస్ఐలు కానివ్వండి, చాలామంది లూప్ లైన్లలో, నిజాయితీ గల పోలీస్ అధికారులు లూప్ లైన్లో పడేడుస్తున్నారు. అంటే ఇది కుట్రపూరితమైన వ్యవహారంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇది ఎప్పటికీ మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారు కూడా మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి సార్. ఎందుకంటే పోలీస్ అధికారులు పని ఒత్తిడితో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నేతల ఇబ్బందులకు నిజాయితీగా పనిచేసి చట్ట ప్రకారం కేసులు కడితే కూడా ఈ బదిలీ వేట్లు కానీ, ఈ సస్పెన్షన్లు కానీ చేయడం సరియైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఇటువంటి సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి చర్యలు మునుముందు జరగకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. చిట్యాల్ మొన్న మనం అందరం పోయినాము, అంత జనం అందరు చూసిండ్రు. చట్టము ఉన్నోని చుట్టము. ఈ చట్టాలన్నీ కూడా కొంతమంది పైన ఉన్నటువంటి వాళ్ళ చేతులలోనే వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళను లోపలి పంపిస్తారు, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళ మీద శిక్షలు వేసేందుకు ఒక నిదర్శనము. మొన్న పుల్లా రవితేజ ఒక 22-23 ఏండ్ల నుంచి జర్నలిస్ట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఒక రైతుకు సంబంధించిన అంశాన్ని, ఒక మోసాన్ని బయటికి తీసుకొచ్చి చూపి, అంతకుముందు ఆ రైతు దీక్ష చేసిండు. ఒక 4-5 రోజులు దీక్ష చేసినాక కూడా కేసులు పెట్టకుంటే, పోలీసు వాళ్ళు కేసులు పెట్టకుంటే, ఈ పుల్లా రవితేజ తన దగ్గరికి పోతే ఆయన దాన్ని ఒక వీడియో తీసి వాళ్ళ ఛానల్లో వేస్తే, అరే నువ్వు ఎట్లా ఇస్తావురా, మా మీద ఎట్లా ఇస్తావురా అని చెప్పని అతి కిరాతకంగా, అతి నీచంగా ఇప్పుడు 80 ఏండ్ల స్వతంత్ర దేశంలో గుండాలు, ఎవరు కాంగ్రెస్ గుండాలు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ, మధువంశీ అనేటైనా ఆయన గ్యాంగ్తో వచ్చి బగ్గా దాగి రాత్రి 10:30కు వచ్చి దాడి చేసి భార్యాభర్తల్ని ఇద్దరిని ఘోరంగా కొట్టి కింద పడేసి తొక్కి, ఒక మాదిగ ఆడబిడ్డను గొంతు పట్టి పిసికి, ముక్కు మూసి, నోరు మూసి, ముక్కు శ్వాస పోనీయకుండా ముక్కు కూడా ఇట్లా పట్టుకొని బయటికి ఒర్రితే చుట్టుపక్కల వాళ్ళు జమ అవుతారనే ఉద్దేశంతో అట్లా కానియకుండా చేసి అడ్డగోలుగా కొట్టిన తర్వాత ఇదంతా ఎవరు కూడా అక్కడ లోకల్ వాళ్ళు స్పందించినా ఇక్కడ దాకా పెద్ద ఎత్తున అది ఇష్యూ కాలేదని తెలిసి మేము అందరం పోయినాం.
ఆడికి పోయిన తర్వాత చూస్తే ఎంత అన్యాయం అంటే A1 ఎవరైతే మధువంశీ ఉన్నాడో మధువంశీని అరెస్ట్ చేయలేని తప్పించే ప్రయత్నం జరుగుతూ ఉండే. మేము పోయిన తర్వాత అక్కడ సమాజానికి పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రభుత్వానికి అందరికీ చెప్పింది ఏంటంటే A1 ఉన్నటువంటి మధువంశీ వెలమాయన్నే, అక్కడున్న డిఎస్పి సంపత్రావు వెలమాయన్నే, మన భూపాలపల్లి ఎమ్మెల్యే కూడా గండ్ర సత్యనారాయణరావు కూడా వెలమాయన్నే. ఈ ముగ్గురు కలిసి ఒక మాదిగ బిడ్డ మీద దాడి చేసిరని చెప్పిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ లేదు అని అంటే తర్వాత పెట్టినరు. ఆ డిఎస్పీ దగ్గర నుంచి డిఎస్పీ గారిని తీసేసి ఇంకో డిఎస్పీని అక్కడ తీసుకొచ్చి పెట్టిర్రు. కానీ ఇప్పుడు మేము మొన్న రౌండ్ టేబుల్లో పెట్టి మేము డిమాండ్ చేసింది ఏంటంటే ఎట్టి పరిస్థితులల్లో ఆ డిఎస్పీ మీద చర్య జరగాలి. ఎందుకంటే ఆయన కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని క్లియర్ కట్గా తెలిసింది. డిపార్ట్మెంట్ కూడా అది గ్రహించి ఆయన పక్కకు పడేసి ఇంకొక పక్క పోలీస్ స్టేషన్ డిఎస్పీని తీసుకొచ్చి ఎంక్వైరీ ఆఫీసర్గా పెట్టిండు. ఎంక్వైరీ ఆఫీసర్గా పెట్టిన 24 గంటలనే ఆయన తేల్చేసిండు. A1 ఈయననే మధువంశీ అన్నాడు, అరెస్ట్ చేసిండ్రు, బొక్కల వారేసిండ్రు. ఇప్పుడు శిక్ష ఎవరికి జరగాలి? తప్పెవరు దీనిలా? పక్కా డిఎస్పీ. ఈ డిఎస్పీ సంపత్రావు మీద శిక్ష పడేది పోయి ఒక సిఐని బలి చేసిరాడ. సరే మీరు నార్మల్ రెగ్యులర్ ట్రాన్స్ఫర్ అని చెప్పని అదంతా పెడతారు కావచ్చు, నేను దానిలోకి నేను బోదలుచుకోలే. కానీ ఎవరి అంటే అసలు ముద్దాయిని వదిలిపెట్టి అసలు దోషిని వదిలిపెట్టి మీరు తప్పులేని వాళ్ళ మీద శిక్షలు వేసిరు కదా, మరి ఈయన సంగతి ఏంటిది? అంటే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి దగ్గర నుంచి అండ ఉన్నది ఈయనకు అని చెప్పి చెప్తున్నారు. మరి మాకు తెలియదు. మరిగా ముఖ్యమంత్రి చెప్తాడు ఎల్మరాజ్యం అని చెప్పి బాగా ఎన్నికల ముందు మాట్లాడిండు. సగం బస్త ముచ్చట్లయితే నేను ఆల్రెడీ చెప్పే ఉన్నాం. ఎవరి మీద వేటు పడాలి ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఏంటంటే సంపత్రావు డిఎస్పీ మీద ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారా, ఆయన మీద ఎంక్వైరీ చేయాలని చెప్పానంటే ఉన్న సీఐని తీసి పక్కకు పడేసారు. మేము అంటున్నది ఏంటంటే ఉన్నోళ్ళ చేతులల్లో అధికారం ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఆపోజిషన్లో ఉన్నా ఇంకా వాళ్ళదే నడుస్తున్నది. గండ్ర సత్యనారాయణరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండతోటి ఆయన రాజ్యం నడుపుతున్నాడు. అక్కడ ఆయన సంపత్రావును ట్రాన్స్ఫర్ సస్పెండ్ పక్కకు పడేసేయి, ట్రాన్స్ఫర్ కూడా చేయనీయకుండా కాపాడుతున్నాడు. ఇది మేము దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టే పరిస్థితి లేదు. మేము దీని విషయంలో 7 దాకా అంటే 8 దాకా పోతాం అవసరం అయితే. ఇది జరిగిన నెక్స్ట్ డేనే మేము ప్రెస్ రౌండ్ టేబుల్ పెట్టిన నెక్స్ట్ డేనే సిఐ ట్రాన్స్ఫర్ అవుతాడు, వేరే డిపార్ట్మెంట్ పోతాడు, లూప్ లైన్లో పడేస్తాడు, ఇంటెలిజెన్స్లో పడేసారట ఆయన. కానీ సంపత్రావు మాత్రం ఆడనే ఉన్నాడు. ఇక ఇంకోటి ఇక్కడ ముత్తు యాదవ్ ముచ్చట, ఆయన ఏదో అశ్రద్ధ చేసిందని చెప్పి సస్పెండ్ చేసింది కదా. ముఖ్యమంత్రి గారు పోక్సో కేసు కింద పేరెంట్స్ పోయి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తే ఎవరి మీద? కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు మీద కంప్లైంట్ చేస్తే నువ్వు ఒక 10 రోజులు ఆయనను ఎట్లా కాపాడినవో ముఖ్యమంత్రి నీకెరికే, పోలీసు వాళ్ళకెరికే, సమాజానికి కూడా మొత్తం తెలిసిపోయింది, తెల్లమైంది. మళ్ళీ మా బోటులం అందరం దాని మీద ఎగబడితే అప్పుడు నువ్వు ఆ పిల్లగాన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసిర్రు, లోపడిపోయిండు. కానీ ఇక్కడ మేము మళ్ళీ చెప్తున్నాం, అంటే మరి ఈయనను కాపాడింది ఎవరు? ఒకవేళ ఇక్కడ ఈ కొండా సురేఖకు సంబంధించిన రక్షించే ప్రయత్నం చేసినని చెప్పని ముత్తు యాదవ్ మీద శిక్ష పడ్డది కదా, మరి నువ్వు 10-15 రోజుల దాకా నీ ఎంబడి స్టేజ్ మీద బండి సంజయ్ కూర్చుంటాడు, ఆయన ప్రధానమంత్రి పక్క కూడా కూర్చొని ఉంటాడు. మరి ఇప్పుడు నువ్వు కాపాడినట్టే కదా, మరి శిక్ష ఎవరికి ఇవ్వాలి ఇక్కడ? అది ఒక అంశం. అయితే ఇంకొక అంశం కూడా ఏంటంటే పోక్సో చట్టం కింద, ఇది నేను గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, సెక్షన్ 19 ప్రకారం ఎవరికైనా అంటే పోక్సో చట్టం కింద ఎవరి మీద అయితే కేసు ఉంటుందో వాళ్ళ సమాచారం తెలిసి దాచిపెట్టినా, ఆయనకు షెల్టర్ ఇచ్చినా, నువ్వు ప్రభుత్వానికి చెప్పకుండా ఉంటే తన కూడా దోషిగా అతని మీద కూడా కేసు పెట్టాలి. సెక్షన్ 19 కింద 6 నెలలకు తగ్గకుండా శిక్ష పడేటువంటి చట్టము పోక్సో చట్టం కింద ఉంది. ఈయనే బండి సంజయ్ అంటే ఆయనే ఆ పిల్లగాన్ని సరెండర్ చేసేటప్పుడు ఆయనే బండి సంజయ్ కేంద్ర మంత్రి స్టేట్మెంట్ ఏమిస్తారంటే, నేను మా వాళ్ళు అడ్వకేట్లు అన్నారు బెయిల్ వస్తుందంటే ఇన్ని రోజులు ఆపినాము, ఇక బెయిల్ రాదని తెలిసిన తర్వాత సరెండర్ చేస్తున్నా అని చెప్పిన. అంటే ఆయనకు సమాచారం మొత్తం తెలుసు, ఆయన దగ్గరనే ఉన్న. నేను డాక్టర్ పేరు కూడా చెప్పిన, ఢిల్లీలో ఎవరి దగ్గర పెట్టిండ్రు, ఎప్పుడు రెగ్యులర్గా బండి సంజయ్తో ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారని చెప్పినాం. మరి ఇప్పుడు బండి సంజయ్ని ఇప్పటిదాకా బొక్కల పడేలే, బండి సంజయ్ మీద శిక్ష జరగదు. అంటే బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటే అని జనం అనుకుంటున్నారు. మరి ఆయన మీదనేమో శిక్ష ఉండదు, బండి సంజయ్ మీద శిక్ష ఉండదు. ఇప్పటిదాకా బండి సంజయ్ బయటనే తిరుగుతుంటాడు. కానీ ఒక ముత్తు యాదవ్ అనేట ఆయనను
ఇక్కడ జూబ్లీహిల్స్ సిఐని ఎంత చిన్న పానమైనది గాయనను పట్టుకొని నువ్వు నిజంగా తెలుసుకుని కమిషనర్ తీసి పడేసాయి. 24 గంటలు 48 గంటలు అన్నారు కదా, క్షణంలో వైర్లెస్లలో ఏ సిఐ ఎక్కడ కూర్చున్నాడు, ఏ హోటల్లో ఛాయ్ తాగుతున్నాడు, ఇంటికాడ కూర్చున్నాడా, బందోబస్తులో ఉంటాడా, అన్ని సమాచారం తెలుసు కదా. మరి అప్పటిదాకా తాత్సారం అవుతున్నది అన్నప్పుడు మరి మీ పైన కింద నుంచి పైదాకా ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు, ఏసీపీలు ఏం చేస్తున్నారు, డీసీపీలు ఏం చేస్తున్నారు, కమిషనర్లు ఏం చేస్తున్నారు? మరొక మామూలుని ఎవరు అడిగేటోళ్ళు లేరు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఇప్పుడు ఏ సామాజిక వర్గం ఉన్నదో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏడ కొట్లాడతారు. వీళ్ళు నోరు లేని వాళ్ళు ఏసీపీ రెడ్డి, డీసీపీ రెడ్డి, జూబ్లీహిల్స్ కూడా ఈ ఇద్దరు వాళ్ళే ఉన్నారు. మీ వాళ్ళ చేతులలోనే ఉన్నది. మరి వీళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు మా బోటలో మాట్లాడాలి. ఇప్పుడు దీని బాధ్యత నిజంగా టైంకి అరెస్ట్ కాలేదంటే సిఐ కాదు కమిషనర్ బాధ్యుడు అవుతాడు నా దృష్టిలో. మరి కమిషనర్ మరి నువ్వు రోజంతా ఏం చేస్తున్నావు? కమిషనర్ ఎప్పటికప్పుడు వాళ్ళకి సమాచారం పోతుంటుంది కదా, సెట్లలో సమాచారం పోతుంటుంది కదా. ఒకవేళనే కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అనుకో, నీకు నీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, నీ టాస్క్ ఫోర్స్ ఉంటుంది. మా బోటలో నువ్వు ఏం చేయకుండానేమో రాత్రి పూట 12 గంటలకు వచ్చి మూడు టీంలు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఒకరు, ఇంటెలిజెన్స్ ఒకరు, లోకల్ పోలీసు తెలియకుండా పక్క పోలీసు ఓడు, ఈస్ట్ జోన్ అంటాడు, వెస్ట్ జోన్ అంటాడు. ఇట్లా అరెస్టులు చేసేందుకేమో ముంగడికి వస్తారు. ఇప్పుడు ఒకరు తప్పు చేసి శిక్ష ఒకరి మీద నెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం జరుగుతున్నది. ఈ 2 ఇష్యూస్లల్లా ఇక్కడ ముత్తు యాదవ్ను మీద వేటేసుడు అనేది, సస్పెండ్ చేసుడు అనేది సమాజం మొత్తం గ్రహించాలి. చూడండి చట్టాలు ఎట్లా అవుతున్నాయి. ప్రజాపాలనలో, ప్రజాప్రభుత్వంలో పేదోళ్ళు నిన్న మొన్ననే చదువుకొని ఏదో కొన్ని పొజిషన్లోకి వచ్చేటువంటి వాళ్ళు ఇంకా ఎట్లా బలవుతున్నారో, ఈ అధికార అహంకారంతో అధికార దుర్వినియోగం ఎట్లా చేస్తున్నారు. హోంమంత్రి, ముఖ్యమంత్రి ఇది 2 రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డిని నువ్వు వెంటనే ఆయన సస్పెన్షన్ రివోక్ చేసి మరి ఇంకెవరి మీద పై ఆఫీసర్ల మీద ఎవరి మీద వేటేస్తావో వేయాలి, శిక్ష ఎవరికి వేస్తావో. అక్కడ కూడా సంపత్ రావును ఇమ్మీడియట్గా ఆయన మీద ఎంక్వైరీ చేయాలని చెప్పినాము. మళ్ళీ చెప్తున్నాం, మీరు అనుకుంటారో ఒక రౌండ్ టేబుల్ పెట్టిర్రు, ఆడిదాకా పోయినరు, వదిలిపెడతారని. అంత ఈజీగా వదిలిపెట్టాం. సంపత్ రావు మీద ఆడ శిక్ష జరగాల్సిందే. లోకల్ గండ్రా సత్యనారాయణరావు కూడా ఆయనే కన్నుసన్నల్ని ఆయన్నే కాపాడుతున్నాడు. ఆయనే సంపత్ రావును కంటికి రెప్ప లెక్క కాపాడుతున్నాడు. ఈ ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి కాపాడుతున్నాడు. వీళ్ళందరూ దోషులే అని చెప్పి చెప్పదలుచుకున్నాం.